ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మే 29వ తేదీ బుధవారం 2024 తులారాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అయితే అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలను తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 29వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు మీరేదైతే కోరుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ఎంతో సక్రమంగా అనుకున్న సమయానికి మీరు పూర్తి చేసుకోగలుగుతారండి. స్థిర చర ఆస్తుల విషయాలలో ఏమైనా మీరు వృద్ధి కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ నెరవేరే అవకాశం కూడా ఉంటుంది. గౌరవప్రదమైన జీవితాన్ని అయితే రోజు గడపగలుగుతారు. పెట్టుబడులు పెట్టేవారికి కూడా లాభాలు అయితే రావడం జరుగుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. గృహ నిర్మాణాలకి ఎవరైతే చేస్తున్నారో అటువంటి విషయాలలో కూడా మీకు అనుకూలంగా ఉండబోతుందండి. ఉద్యోగంలో మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. ఆత్మీయులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే మీ జీవితం కోసం మీరు ఈరోజు తీసుకోగలుగుతారండి. వ్యాపారంలో కాసింత జాగ్రత్త అవసరమని తెలుస్తుంది. వ్యాపారం అయితే వృద్ధి చెందుతుంది. అయితే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క ఆత్మీయులు కానీ మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలతో మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ మీరు ప్రతి పనిని పూర్తి చేయటం వల్ల పనిలో విజయంతో పాటు మీకు చక్కటి గౌరవము లాభము కూడా రావటం అయితే జరుగుతుందండి. అధికారిక ప్రకటనలు కొన్ని విషయాలలో మీకు కలిసి రావటం అంటే ఏదైనా విషయాలలో మీకు అధికారికంగా ప్రకటనలు రావటం ఇట్లాంటివి కూడా మీకు ఈరోజు సంతోషాన్ని అయితే కలుగజేయబోతున్నాయి. మనోబలంతో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో మీరు మంచి ఫలితాలను అయితే ఈరోజు చూడగలుగుతారండి. అయితే గిట్టని వారి మాటలను మాత్రం మీరు మనసులోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు తీసుకోకూడదు. అంటే ఎవరైనా మీ ఎదుగుదలను చూసి కానీ మీరంటే పడని వారు కానీ ఏదైనా మాటలను కానీ ఏదైనా వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కాసింత చూసి చూడనట్టు దూరంగా ఉండటం వల్ల మీరు మీ పనులలో విజయాన్ని అయితే సాధించగలుగుతారు. అటువంటి వారి మాటలను లక్ష్య పెట్టడం వల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంటుందండి. అందువలన వారి మాటలను మీరు మనసులోకి తీసుకోకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధను చూపించడం వల్ల మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఆర్థికంగా మీరు కొన్ని జాగ్రత్తలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారు. ఆరోగ్యంపై కూడా కాసింత శ్రద్ధ పెట్టడం కూడా ఈరోజు మంచిది. ముఖ్య విషయాలలో ఆచితూచి మీరు అడుగులు అయితే వేయవలసి ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. న్యాయపరమైన జాగ్రత్తలను తీసుకోవడం కూడా మీకు ఈరోజు ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలో మాత్రం కాసింత జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్లకుండా ఏది అత్యవసరమో అటువంటి ఖర్చులను మాత్రమే పెట్టుకోవటం వల్ల మీరు ఖర్చులను నియంత్రణ చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం ఎక్కువగా ఉంటాయి. ఆలోచించి ప్రతి అడుగును కూడా ముందుకు వేయగలుగుతారు. విజయాలు సాధించడంలో మీరు చక్కటి ప్రశాంతతనైతే మీరు ప్రదర్శించగలుగుతారు. మీ యొక్క ప్రవర్తన వల్ల కానీ మీ యొక్క మాట తీరు వలన కానీ ఎవరిని ఒప్పించకుండా మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత విజయాలను అయితే సాధించగలుగుతారండి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే విషయంలో కానీ ముఖ్యమైన పనులు చేసేటప్పుడు కానీ మీ కుటుంబాన్ని కూడా మీరు భాగస్వాములుగా చేయడం జరుగుతుంది. సంకల్ప సిద్ధి కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. ప్రతి విషయంలో కూడా సంకల్పంతో ముందుకు వెళ్ళి దానిని అయితే పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని అయితే పొందటానికి మీరు చాలా వరకు ప్రయత్నాలు అయితే చేయగలుగుతారు. అవి చక్కగా సఫలీకృతం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పని కూడా మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. ప్రతి విషయంలో కూడా మీరు విజయాలను అయితే సాధించగలుగుతారు. చక్కటి వాతావరణం మీ చుట్టూను ఏర్పరచుకోగలుగుతారు. అన్నింటా ముందంచులో ఉండగలుగుతారు. ఆర్థిక జాగ్రత్తలను కూడా కొన్ని వరకు తీసుకోగలుగుతారు. ఉద్యోగంలో మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు.
మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవటమే కాకుండా అనుకున్న సమయానికి మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాలలో కూడా గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడినట్లయితే అటువంటి వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందండి. న్యాయపరంగా ప్రతి విషయంలో కూడా మీరు గెలుపుతో కూడిన వాతావరణాన్ని అయితే మీరు పొందగలుగుతారు. స్థిర చరాస్తుల పట్ల మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలంగా ప్రతి నిర్ణయము ఉండటం కానీ మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. లాభాలను అయితే అందుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన పనులు చేసే సమయంలో కొందరి వ్యక్తుల సహాయ సహకారాలు కూడా మీకు ఈరోజు లభిస్తాయండి. అన్ని రకాలుగా కూడా చక్కటి అనుకూలమైన పరిస్థితులు అయితే మీకు ఏర్పడనున్నాయి. అన్నింటా కూడా చక్కటి లాభాలతో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. చిరుపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా రోజునైతే ఎంతో సంతోషంగా మీరు గడపగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా చక్కగా శుభ ఫలితాలైతే ఉండబోతున్నాయండి. ఈ రాశివారు ఇంకా అనుకోని శుభ ఫలితాలను పొందడం కోసం మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని కానీ నీటిని కానీ పంచిపెట్టడం వల్ల మీరు కోరుకున్న విధంగా మీరు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలను తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోక సమస్త సుఖినో భవంతు.